చుట్టూ ఉన్న వాళ్ళంతా నిన్ను వెనక్కి లాగుతూ నీ వల్ల కాదు అని నీ ఫేస్ మీదే చెప్తున్నారా? ఒక ప్రాబ్లం క్లియర్ అయ్యే లోపే ఇంకో 100 ప్రాబ్లమ్స్ లైన్ కట్టి నిలబడుతున్నాయని నిరాశగా ఉందా? అయితే ఈ స్టోరీ మీరు తప్పకుండా వినాల్సిందే. సీతాదేవిని వెతకడానికి హనుమంతుడు సముద్రాన్ని దాటేటప్పుడు ఆయనకి వరుసగా 3 పెద్ద ప్రాబ్లమ్స్ ఎదురయ్యాయి. మొదట మైనాక పర్వతం వచ్చి అలసిపోయావు కదా, కాసేపు నా మీద రెస్ట్ తీసుకో అంటుంది. కానీ హనుమంతుడు దాన్ని ప్రేమగా తాకి రాముడి పని ముగించే వరకు నాకు విశ్రాంతి లేదు అని ముందుకు సాగిపోతాడు. అంటే మన లైఫ్ లో ఏదైనా ఒక పెద్ద గోల్ వైపు వెళ్ళేటప్పుడు మధ్యలో వచ్చే కంఫర్ట్ జోన్ కి చిన్న చిన్న సుఖాలకి లొంగిపోకుండా ఫోకస్డ్ గా ఉండాలని దీని అర్థం. ఆ తర్వాత సురస అనే రాక్షసి నోరు తెరిచి అడ్డుకుంటే హనుమంతుడు తన బలంతో కాకుండా అణువంత చిన్నగా మారి ఆమె నోట్లకు వెళ్లి తెలివిగా తప్పించుకుంటాడు. దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటంటే ప్రతి సమస్యను గొడవలతోనో బలంతోనో కాదు, కొన్నిసార్లు బుద్ధితో సమయస్ఫూర్తితో సాల్వ్ చేసుకోవాలి. ఇక చివరగా సింహిక అనే రాక్షసి హనుమంతుడి నీడను పట్టిలాగి కిందకు పడేయాలని చూస్తుంది. అప్పుడు హనుమంతుడు దాన్ని ముక్కలు ముక్కలు చేసి పారేస్తాడు. మన చుట్టూ ఉండే నెగిటివిటీ మనల్ని వెనక్కి లాగాలని చూసే మనుషులు కూడా సరిగ్గా ఈ సింహిక లాంటి వాళ్ళే. అందుకే లైఫ్ లో ఎన్ని అడ్డంకులు వచ్చినా మనల్ని వెనక్కి లాగే వాళ్ళు ఎంతమంది ఉన్నా హనుమంతుడు లాంటి గుండె ధైర్యం, నమ్మకం మనలో ఉంటే ఎంతటి సమస్య సముద్రాన్నైనా చాలా ఈజీగా దాటేయచ్చు.